ఊపిరి బయట ఎలా ఉందంటే శ్రీనివాస్ గారు మాధురి గారు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. జెడ్పీటీసీగా ఉన్నటువంటి వాణి గారు దూసుకు వెళ్ళిపోతున్నారు, అధిష్టానం దగ్గర మంచిగా పేరు తెచ్చుకుంటున్నారు. తొక్కలో ఒక రోజు ఏదో ఆఫీస్ ప్రజా జీవితంలో నిరంతరం ఉండి మేము కష్టాలు పడుతూ ఇవన్నీ చేసి ఏదో ఒక రోజుకి వెళ్తే చూపిస్తే కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఒక రోజు బయటకు వచ్చి ఏదో పెద్ద షో చేస్తే ప్రజా జీవితంలో ఉండిపోయినట్టే. ముందుంది ముసళ్ళ పండుగ, ఇప్పుడు ఏముంది 29లో ఎలక్షన్. ఎలా అమ్మా నువ్వు చూసావా అధిష్టానం దగ్గర? నువ్వు చూసావా అధిష్టానం ఆమె పిలిచిందని నువ్వు చూసావా? ఎవడైనా రాసినోడు చూసాడా? ఒక రోజు వెళ్తే ఏదో పెద్ద వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఏదో తమ్నైల్ పెడితే చూస్తారు కదా, పెడితే చూస్తారు. ఒక రోజు వెళ్తే వచ్చేసినట్టే. శ్రీనివాస్ గారు డామినేట్ చేసేవాడు ఎవడు ఇంతవరకు తెక్కల్లో లేడు, రాడు. శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నట్టు డబుల్ ఇంపాక్ట్. అతను ఫైర్ అయితే నేను కూడా ఫైర్, డబుల్ ఫైర్ తో మేము వెళ్తాము. ఇంకా ఏంటో మేము చూపిస్తాం. మేమేమో రాజకీయాలు వదిలేయలేదు. మా ప్రజల కోసమే మేము ఇంకా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా డబుల్ ఇంపాక్ట్ తో ఉంటాం పాలిటిక్స్ లో, అంతేగాని తగ్గేదే లేదు. మా ఊపిరి ఆగితే రాజకీయం ఆగిపోయినట్టండి. రాజకీయం మా ఊపిరి ఒకటే. ఎవడైనా మా మీద పోటీ పడాలనుకునేవాడు టెక్కల్లో, ఎవడైనా మేము లేకపోతే బాగు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటే మీతో ఫైట్ చేస్తే మగతనం, మీరు బెడ్ రిడన్ అయిపోతే మీతో ఫైట్ చేస్తే నేనేం మగాండి. అలా ఆలోచించుకునే వాళ్ళు టెక్కల్లో ఉన్నారు, మా జిల్లాలో కూడా ఉన్నారు. దువ్వాడ శ్రీని కథం ఇంకెళ్ళిపోయాడు, ఇంక మేము ఎంటర్ అయిపోతాం. కళ్ళగనొద్దని చెప్తున్నా. దువ్వాడ శ్రీనివాస్ విడిచిపెట్టడు. మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. వస్తున్నాం కదా, డిఎస్ విత్ డబుల్ ఇంపాక్ట్. ఇద్దరం కలిసి వస్తాం, డబుల్ బ్యారల్ గన్ లో వస్తాం, లోడెడ్ గన్ లో వస్తాం. టికెట్ కొనుక్కునే సత్తా లేనోడు కూడా టికెట్ కావాలని ట్రై చేస్తున్నాడు టెక్కలో. అలా ఉంది పరిస్థితి, ఏం చేస్తాం చూద్దాం. సార్ ఎప్పుడైతే ఈ మధ్య మాదిరి పెట్టి దమ్ము ఉంటే తెచ్చుకోర టికెట్, తెచ్చుకుంటూ వదిలేస్తే పాలిటిక్స్. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, డైలాగ్ చెప్పండి ఒకసారి. అల్లు అర్జున్ ఫ్యాన్ అందుకే పెట్టారు మొన్న ఇన్స్టాలో, దమ్ము ఉంటే తెచ్చుకోర టికెట్, నువ్వు తెచ్చుకుంటే నేను వదిలేస్తా పాలిటిక్స్. బ్రాండ్, కొత్త బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఏదో డిస్టర్బెన్స్ లో ఉన్నాం కదా అని తొక్కేసి ఏదో దీన్నే ఒక బూచిగా చూపించి టికెట్ తెచ్చుకోవడం కాదు. దమ్ము ఉంటే ప్రజా జీవితంలో నువ్వేంటో నిరూపించుకొని. రాజకీయం ఒకటిస్తే రాదు. నేను టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో మండు టెండల్లో పాదయాత్ర చేశాను 42 రోజులు 2008లో. టెక్కలి ప్రజల కోసం, చిత్తడి నేలల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం ఉద్యమం చేసి జైలుకి వెళ్ళాను. కేసులు పడ్డాను, 18 కేసులు, 1600 మందితో జైల్లో ఉన్నాను. ఈ చరిత్ర ఎక్కడికి పోద్ది? నేను ఒక్కడనే ఆ రోజు నాకే పార్టీ సపోర్ట్ లేదు. ఎవడు పార్టీ సపోర్ట్ లేకుండా నేను పాదయాత్ర చేశాను, పార్టీ సపోర్ట్ లేకుండా నేను ఉద్యమాలు చేశాను. ఇప్పుడు నాకెందుకు? నేనంటూ ప్రజల్లో ఒక ఇమేజ్, మాకంటూ ప్రజలతో మాకు ఒక ప్రత్యేకమైన సంబంధం. అది ఎవడు విడగొట్టగలుగుతాడు? అది ఎవడి సాధ్యం కాదు.